నమస్కారం. సిబిఆర్ హెల్త్ ప్రేక్షకులకు డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలలో మనం ఎక్కువగా చూస్తున్న సమస్య వైట్ డిశ్చార్జ్. దీనికి గల కారణాలేంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటి చికిత్స విధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. థ్యాంక్ యూ మేడం, ముందుగా చెప్పండి, మీ దగ్గరికి ఇప్పుడు చాలా మంది స్త్రీలు వైట్ డిశ్చార్జ్ అని, అలాగే నడుము నొప్పి, నీరసం అంటూ వస్తూ ఉంటారు. ఇవన్నీ ఒకటే జబ్బుగా పరిగణించవచ్చా? గైనికోపిక్ వచ్చే స్త్రీలలో చాలా వరకు ఈ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్తోనే వస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఒకే జబ్బు తాలూకు లక్షణం మాత్రం కాదు. ఎందుకంటే మామూలుగా సహజంగా అయ్యే వెజైనల్ డిశ్చార్జ్తో మొదలుకొని ఇన్ఫెక్షన్లు కానీ, లేదా పాలిప్స్ కానీ, గడ్డలు కానీ, ట్యూమర్స్ కానీ, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది దేనికైనా సంకేతం కావచ్చు. అందుకని అన్నిటికీ ఇవన్నీ కూడా ఒకే జబ్బు వలన లేదా వీటన్నిటి వలన ఏమీ తంటలేదు అని చెప్పుకోవటానికి వీల్లేదు. చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టుగా వైట్ డిశ్చార్జ్ అనేది సహజంగానే అని అంటున్నారు కదా, మరి ఇది ఏ రకంగా తయారవుతుంది? మీరు అన్నమాట నిజమే. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా వరకు ఇది సహజమైన శరీర ధర్మం, అంటే న్యాచురల్ లేదా ఫిజియలాజికల్ అని అంటారు. ఇప్పుడు ఎలా తయారవుతుంది అంటే, మామూలుగా శరీరంలో ఉండే డొల్లగా ఉండే అవయవాలన్నిట్లో, అంటే బాడీ క్యావిటీస్ అంటాం అన్నమాట, వీటన్నిటికీ లోపల ఒక మ్యూకస్ పొర ఉంటుంది. మ్యూకస్ మెంబ్రేన్ అని చెప్పి స్మూత్గా దానిలో నుండి రెగ్యులర్గా సెక్రేషన్స్ ఉంటూనే ఉంటాయన్నమాట. ఉదాహరణకి మీరు నోరు తీసుకుంటే నోటి లోపల, నాలిక పైన అంతా నున్నటి పొర మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. దాని నుండి లాలాజలం మామూలుగా వస్తూనే ఉంటుంది, నిరంతరం వస్తూనే ఉంటుంది. అలాగే మనం కళ్ళు గనక తీసుకుంటే కంట్లో కంజంక్టివా నుండి కళ్ళని తడిగా ప్రొటెక్టెడ్గా ఉంచడానికి అని చెప్పి కంజంక్టివా నుండి కూడా తడి అనేది ఉంటుంది కళ్ళల్లో. ఇప్పుడు కళ్ళు పొడిబారిపోతే తేలిగ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అదే రకంగా వెజైనాలో కూడా ఒక మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. సర్విక్స్ మీద లేదా మౌత్ ఆఫ్ యూట్రస్, గర్భాశయ ద్వారం, గర్భాశయ లోపలి పొర, వీటన్నిటికీ కూడా మ్యూకస్ మెంబ్రేన్స్ ఉంటాయి. అందుకని మామూలు సహజమైన వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటంటే వెజైనా నుండి వచ్చే సెక్రేషన్స్, మరి గర్భాశయ ద్వారం లేదా సర్విక్స్ నుండి వచ్చే సెక్రేషన్స్, యూట్రస్ లోపల ఎండోమెట్రియం పొర నుండి వచ్చే సెక్రేషన్స్, చాలా ఇవి ఎక్కువగా ఉంటాయి. చాలా కొద్దిగా కొంతవరకు ఫెలోపియన్ ట్యూబ్ నుండి వచ్చే సెక్రేషన్స్ కూడా ఉండొచ్చు. ఇవే కాకుండా బయట బాహ్య జననేంద్రియాలలో మిగతా చర్మం మీద ఉన్నప్పుడే, ఇప్పుడు మనకు మామూలు చర్మంలో స్వేద గ్రంథులు ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ స్వేదము, సెబేషియస్ మెటీరియల్ అంటే ఒకలాంటి జిడ్డు. ఇప్పుడు మొహం కాసేపటి తర్వాత జిడ్డు ఎక్కిపోయింది అంటాం, అలా దాన్ని సెబేషియస్ మెటీరియల్ అంటారనమాట. ఇవన్నీ కూడా చర్మం నుండి వస్తాయి బాహ్య జననేంద్రియాల దగ్గర. ఇవి కాకుండా చుట్టూ రకరకాల గ్రంథులు ఉంటాయి. బార్తలిన్స్ గ్లాండ్ అని చెప్పి ఉంటుంది, తర్వాత స్కీన్స్ గ్లాండ్ అని యురెత్ర, మూత్ర విసర్జన నాళం పక్కన కూడా గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి కూడా కొంతవరకు స్రావాలు ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటి వలన సహజంగా ఉండే వైట్ డిశ్చార్జ్ తయారవుతుంది. కొంతవరకు ఇది సాధారణమే, మామూలుగా కొద్దిపాటి ఇది ఉంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎలా తయారవుతుంది అంటే, ఎప్పుడైతే ఇది హార్మోన్ల ప్రభావం వలన జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నప్పుడు పునరుత్పత్తి వయసులో ఏమవుతుందంటే, ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నీ బాగా ఆరోగ్యంగా మందంగా ఉంటాయి. వాటిలో గ్రంథులు కూడా బాగా యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ పొర లోపల గ్లూకోజ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, నిల్వలు ఎక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోను దాని మీద పనిచేయటం వల్ల ఈ గ్లైకోజన్ లాక్టిక్ యాసిడ్గా పరివర్తనం చెందుతుంది. దానితోటి ఈ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. దానికి యాసిడ్ pH ఉంటుంది, ఎసిడిక్గా ఉంటుంది అనమాట. దానివల్ల మామూలుగా ఇన్ఫెక్షన్లు అవి రాకుండా, వేరే బ్యాక్టీరియా రాకుండా, ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల లాక్టోబాసిల్లస్ అనే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, అంటే అది మంచిదన్నమాట, ఆ బ్యాక్టీరియా కనుక లోపల ఉంటే మిగిలిన బ్యాక్టీరియాలను ప్రవేశించనివ్వకుండా వెజైనాలో అడ్డుపడుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మరి న్యాచురల్ డిశ్చార్జ్ అనేది ఏ సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది? మనం హార్మోన్ల ప్రభావం ఉంటుంది చాలా వరకు అని చెప్పుకున్నాం కదా, అందుకని అండం విడుదలైనప్పుడు ఈ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ అంటారు, మ్యూకస్ లాగా డిశ్చార్జ్ ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో గర్భిణీ రావడానికి వాతావరణం అనుకూలంగా ఉండాలి. అండం విడుదలైన సమయంలో
అందుకని స్పర్మ్ తేలిగ్గా దాన్ని చొచ్చుకుని లోపల గర్భాశయం లోపలికి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళటానికి వీలుగా ఈ డిశ్చార్జి పల్చగా మ్యూకస్ లాగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువ ఉంటుంది. తర్వాత మెన్సెస్ వచ్చే ముందు, నెలసరికి ముందు కూడా ఈ డిశ్చార్జి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మామూలు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. తర్వాత మామూలుగా సెక్స్ కొరకు ప్రేరేపితమైనప్పుడు కూడా ఈ సెక్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని లూబ్రికేషన్ కొరకు అంటారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పారు కదా, ఇది అన్యాచురల్గా ఉందని ఎప్పుడు కనుక్కోవాలి, అంటే ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు ఫిజియలాజికల్గా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, అంటే మామూలుగా సహజమైన సందర్భాల్లో కొన్నిసార్లు ఉంటుందని అనుకున్నాం కదా, అటువంటప్పుడు ఈ డిశ్చార్జ్కి ప్రత్యేకంగా ఒక రంగు ఉండదు, నీటిలాగే ఉంటుంది. మరి ఒక వాసన ఉండదు. దానివల్ల దురద కానీ, మంట కానీ, ఇరిటేషన్ కానీ ఇటువంటి లక్షణాలు ఏమీ ఉండవు. అలా కాకుండా ఈ డిశ్చార్జ్ అయినప్పుడు దాన్ని రంగు మారిపోయి పసుపచ్చగానో, లేదా దురదతో, లేదా దుర్వాసనతో, లేదా ఇరిటేషన్ ఆ భాగంలో చాలా మంటగా కానీ ఇటువంటి లక్షణాలన్నీ ఉంటే కనుక లోపల ఏదో సమస్య ఉంది అని అనుకోవాలి. అలాంటప్పుడు ఏ సమస్యల వల్ల వైట్ డిశ్చార్జ్లో మార్పులు వస్తాయి? ఈ మార్పులు రావటం ముఖ్యంగా ఈ లాక్టోబాసిల్లస్ అని ఉంటుందని చెప్పుకున్నాం కదా, వెజైనాలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అన్నమాట అది. ఈ ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లాక్టోబాసిల్లస్ అది మామూలు వేరే హానికారకమైన బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించినప్పుడు ఈ లాక్టోబాసిల్లస్ తగ్గిపోయి ఈ బ్యాక్టీరియాది పై హ్యాండ్ అవుతుంది, అప్పర్ హ్యాండ్. అది ఏ రకంగానైనా జరగవచ్చు. ఒక్కోసారి హార్మోన్లు అసమతుల్యత వలన జరగవచ్చు. అంటే ఉదాహరణకి పిల్లలు పెద్దవాళ్ళు కాకముందు, పెద్ద మనిషి కాకముందు, లేదా స్త్రీకి మెనోపాస్ వచ్చిన తర్వాత ఆ సమయంలో హార్మోన్లు ఇక స్రవించడం అనేది ఉండదు. అటువంటి సందర్భాల్లో ఈ వెజైనల్ మ్యూకస్ మెంబ్రేన్ బాగా పలచపడిపోయి దానిలో గ్లూకోజ్ తగ్గిపోయి దానివల్ల లాక్టిక్ యాసిడ్ తగ్గిపోయి దాంతో లాక్టోబాసిల్లస్ లేదా స్నేహంగా ఉండే బ్యాక్టీరియా అవన్నీ పోతాయి అన్నమాట. పోయి హానికారకమైన బ్యాక్టీరియా వాటిది పైచేయి అవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో చాలా సాధారణమైన కారణం ఇన్ఫెక్షన్ వైట్ డిశ్చార్జ్ కావటానికి. ఈ ఇన్ఫెక్షన్లలో రకరకాలు ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్లు ఉంటాయి, పారాసైట్స్ ఉంటాయి, లేదా ఫ్లెజెల్లేట్ ఆర్గానిజమ్స్ అని చెప్పి అవి ఉంటాయి. ఈ రకంగా రకరకాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ వస్తుంది. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్రైకోమోనాస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని చాలాసార్లు చెప్తుంటారు. దాన్ని మొనీలియల్ ఇన్ఫెక్షన్ అంటాం సైంటిఫిక్ టర్మ్స్లో. క్యాండిడా లేదా మొనీలియల్ ఇన్ఫెక్షన్ దానివల్ల వస్తుంది. లేదా చాలా రకాల బ్యాక్టీరియా ఒకేసారి ప్రవేశించి అవన్నీ కలిసి డిశ్చార్జ్ని కలుగు చేస్తాయి. దాన్ని బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని అంటారు. ఆ కారణం ఉండొచ్చు. ఇకపోతే ఒక్కొక్కసారి చిన్న చిన్న పాలిప్స్ లేదా ట్యూమర్స్ అనేవి సాధారణమైన ట్యూమర్లు ఉండొచ్చు, క్యాన్సర్లు ఉండొచ్చు. సో ఈ ట్యూమర్ల వలన పాలిప్స్ కానీ, లేదా ఈ పాలిప్స్ అనేవి మామూలుగా గర్భాశయ ద్వారం నుండి కానీ లేదా యూట్రస్ లోపల ఎండోమెట్రియం పొర నుండి కానీ వస్తాయి. మరి క్యాన్సర్లు అనేవి ఎక్కడైనా రావచ్చు. బాహ్య జననేంద్రియాల్లో వల్వార్ క్యాన్సర్ దగ్గర నుండి వెజైనాలో క్యాన్సర్ రావచ్చు, గర్భాశయ ద్వారం లేదా సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చు, లేదా గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు. ఒక్కోసారి ఫెలోపియన్ ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ ఉన్న క్యాన్సర్ల వల్ల కూడా ఈ అసాధారణమైన డిశ్చార్జి వస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట ఈ వైట్ డిశ్చార్జిలో మార్పు రావటానికి, సిమ్టమ్స్ లక్షణాలు తేడాగా ఉండటానికి. ఇందాక మీరు మాట్లాడుతూ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పారు కదా, పలానా ఇన్ఫెక్షన్ వల్లే ఇది కలుగుతుందని ఎలా చెప్పగలరు? అది రోగిని పరీక్షించి చూడడం ద్వారా, కొన్ని రకాల పరీక్షలు చేయటం ద్వారా డయాగ్నోసిస్ చేస్తాము. మామూలుగా ఏంటంటే చాలా వరకు వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి కూడా గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకి సర్వసాధారణమైనది ట్రైకోమోనాస్ లేదా దాని తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని అనుకున్నాము. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా నెలసరి అయిన వెంటనే కానీ, లేదా గర్భవతిగా ఉన్నప్పుడు కానీ, లేదా డయాబెటీస్ ఉన్న స్త్రీలకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే దురద విపరీతంగా ఉండటం, తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ఉన్న స్త్రీలలో డిశ్చార్జి మీగడ తరకల్లాగా లేదా చిక్కగా పెరుగులాగా, విరిగిపోయిన పాలలాగా లేదా పెరుగులాగా ఈ రకమైన డిశ్చార్జ్ ఉంటుంది. మరి మేము పరీక్ష చేసి చూసినప్పుడు లోపల కూడా ఆ మ్యూకస్ మెంబ్రేన్ అంతా ఎర్రగా అయిపోయి అక్కడక్కడ తెల్లటి ప్యాచెస్ లాగా అంటుకుని ఉంటాయన్నమాట లోపల. అదే కాకుండా బయట బాహ్య జనేంద్రియాల్లో కూడా బాగా ఎరుపు, చర్మం,
ముందు మొట్టమొదటిసారి అది బాగా పలచబడిపోయి వల్వైటిస్ అంటారు అలా ఉండటం. మరి కొన్నాళ్ళు తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చే వాళ్ళకి చర్మం బాగా బిరుసెక్కిపోయి అక్కడక్కడ చర్మం చిట్లిపోయి ఇటువంటి లక్షణాలు కూడా కనపడతాయి. సో ఈస్ట్ ఇన్ఫెక్షన్ని ఈ రకంగా ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఈస్ట్ ఇన్ఫెక్షన్లో. మరి ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ అనుకున్నాం. ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్లో మామూలుగా దురద ముఖ్యమైన లక్షణం ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు ఈ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో ఇది పల్చగా ఒక రకమైన లేత పసుపచ్చని ద్రవంలాగా ఉంటుందన్నమాట. మేము లోపల పరీక్షించి చూసినప్పుడు లోపల ఎర్రగా చిన్న చిన్న చుక్కల్లాగా, దీన్ని స్ట్రాబెర్రీ వెజైనైటిస్ అంటారు, దానికి ఉన్న పేరు అనమాట. అంటే లోపల స్ట్రాబెర్రీ మీద ఉన్నట్టు ఎర్రటి చుక్కలు ఉంటాయి, అది దాని లక్షణం. ఇకపోతే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఉన్న స్త్రీలకు దురద అంత పెద్ద లక్షణం కాకపోయినా కూడా ఒక రకమైన దుర్వాసన ఉంటుంది. దాన్ని ఫిషీ ఆర్డర్ అంటారు. అంటే మనం చేపల మార్కెట్లో వెళ్తుంటే ఎలాంటి వాసన వస్తుందో దాదాపు అటువంటి వాసన ఉంటుందన్నమాట. డిశ్చార్జ్ కొంచెం గ్రే కలర్లో, అంటే డర్టీ బ్రౌన్ కానీ గ్రే కానీ అట్లా మురికిగా మట్టిగా ఉన్నట్లు అటువంటి డిశ్చార్జ్ ఉంటుంది. ఈ లక్షణాలన్నిటి బట్టి చాలా వరకు గుర్తుపడతాము. ఇకపోతే మనం ఇందాక పాలిప్స్ ట్యూమర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు గర్భాశయ ద్వారం దగ్గర సర్విక్స్ దగ్గర పాలిప్ కనుకుంటే ఆ డిశ్చార్జ్తో పాటు కలయిక తర్వాత బ్లీడింగ్ కావటం, అలాగే గర్భాశయ ద్వారానికి ఉన్న క్యాన్సర్ కూడా మొట్టమొదటి లక్షణం ముందు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, దాని తర్వాత తెలుపు ఎరుపు కలిపి అవుతుంది, ఒక్కొక్కసారి తెల్లగా ఒక్కొక్కసారి ఎర్రగా బ్లీడింగ్ అన్నమాట. ఆ రకంగా అవుతుంది. అదే కాకుండా కలయిక తర్వాత బ్లీడింగ్ కనపడటం అనేది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి అది ముఖ్య లక్షణం. కానీ ఇటువంటి లక్షణం కనుక కనపడితే స్త్రీలు వెంటనే తప్పనిసరిగా వెళ్ళి పరీక్షలు అవి చేయించుకోవాలి. ఇక ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది మామూలుగా చాలా లేట్ వయసులో వస్తుంది. సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఒక్కోసారి 50 తర్వాత కూడా రావచ్చు. మామూలుగా మెనోపాస్ తర్వాత వస్తుంది. ఇటువంటి వారికి మామూలుగా ఎటువంటి ప్రెజెంటేషన్ ఉంటుందంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత, మెనోపాస్ తర్వాత విపరీతంగా వైట్ డిశ్చార్జ్ కావటం లేదా బ్లీడింగ్ కావటం, దీన్ని బట్టి మేము పరీక్షలు చేసి చూసినప్పుడు ఎండోమెట్రియం లోపల పొర మందం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని బయాప్సీకి పంపిస్తే మనకి ఏమిటని అర్థమవుతుంది. అలాగే ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నా కూడా ఈ రకమైన వైట్ డిశ్చార్జీ లేదా బ్లీడింగ్ ఇవన్నీ కూడా కావచ్చు అన్నమాట. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అంటే కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి, పార్ట్నర్స్కి ఒకరి నుండి ఒకరికి సంక్రమించే ఇన్ఫెక్షన్ని STIs అంటారు. సో వీటిల్లో ట్రైకోమోనాస్ కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే వస్తుంది. ఇంకా మరి హెర్పీస్ ఇటువంటి వాటన్నిటికి కూడా, ఈవెన్ మామూలు మొనిలియల్ ఇన్ఫెక్షన్ కూడా ఒకళ్ళకు ఉన్నప్పుడు కూడా రెండో వారికి కూడా రావచ్చు. మరి ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్త్రీలకు కూడా ఈ తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్లు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే HIV, ఇమ్యూనోడెఫిషియన్సీ, ఎయిడ్స్ ఉన్న వారికి, వీరికి కూడా ఈ వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉండటం వలన తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్లు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే తప్పనిసరిగా వారిని HIV కొరకు పరీక్ష చేసి చూడాలి. మిగిలిన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కొరకు కూడా పరీక్షించి చూడాలి. ఇంకొక ముఖ్యమైన కారణం క్లెమిడియా. ఈ క్లెమిడియా అన్నది కూడా ఒక రకమైన ఆర్గానిజం అన్నమాట, సూక్ష్మక్రిమి. దీనివల్ల కూడా వస్తాయి. అయితే ఈ క్లెమిడియాతో ఇన్ఫెక్షన్ ఉన్న వారికి ఒక్క వైట్ డిశ్చార్జ్తోనే ఆగకుండా ఈ ఇన్ఫెక్షన్ చాలా వరకు లోపలికి కూడా స్ప్రెడ్ అవుతుంది. లోపల దాకా వ్యాపించి గర్భాశయ ద్వారానికి, లోపల ఫెలోపియన్ ట్యూబ్స్కి, పెల్విక్ పెరిటోనియం, PID, ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే దానికి ఈ క్లెమిడియా అనేది చాలా ముఖ్యమైన కారణం. డాక్టర్ స్టాక్ కార్యక్రమం